లలాట లిఖితం అంటారు. ఆ! తలరాత రాశాడు దేవుడికి మనం ఏం చేస్తాం అంటాం కదా! నిజంగా అలాంటిది ఉంటుందా లలాట లిఖితం అనేది? ఖచ్చితంగా ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. అది అది ఉంది గాబట్టే గదా! ఓకే. ఎంత సిస్టమాటిక్‌గా భగవంతుడు రాసి పంపుతున్నాడు. పలానా బిఎస్ గారు పుట్టారు. అవును. ఆయన మీడియా రంగంలోకెళ్ళాలి. ఫణి భాస్కర్ పుట్టాడు. వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు. ఇంకొకళ్ళు పుట్టారు. వాళ్ళిలా. మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపే వెళుతోంది? ఓకే. బుద్ధి కర్మానుసారిణి. ఓకే. బుద్ధి దేనివల్ల ఏర్పడుతుంది అంటే, కర్మల వల్ల. మనం గత జన్మల్లో ఏవైతే చేసాం. చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఓ తోటకూర పండించుకునే రైతుంటాడు. వాడు ఒక ఎకరం పొలంలో పండిస్తాడు. వాడొక్కడే ఉంటాడు. వాడు అమ్ముకోగా, అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు. మిగతా తోటకూరంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు. ఒక పెద్ద డ్రమ్‌లోనో, ఇందులోనో. అందరూ తీసుకెళ్ళేవాళ్ళు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు. హ్మ్. వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు. ఆ! పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కలిగి అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. అంతకి ఇంతైతే ఇంతకి ఎంత అని. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది. హ్మ్. ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ! అంతే కదా! తలకాయలు బద్దలుగొట్టేసుకునేవారు. రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు. దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుడిని నమ్ముకున్నవాడు. అంతకి ఇంతైతే ఇంతకి ఇంతే అంటాడు. రాజొచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు. దీని మీనింగ్ ఏంటి అంటే, అంతకి ఇంత అంటే అన్ని తోటకూర అంత తోటకూర నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను. మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా. మరి తోటకూర దానం చేస్తే మళ్ళా తోటకూర జన్మే వస్తుంది. ఎందుకు? అప్పుడు వీడికి ఏమీ లేదు. ఉత్త తోటకూరే పండించేవాడు. వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు. ఇవాళ వీడు మహారాజు. అంటే వీడు ఎంత దానం చేయాలి? రత్నాలు చేయాలి, వైఢూర్యాలు చేయాలి, లేకపోతే భూదానాలు చేయాలి. వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినదంతా దానం చేయాలి. అలా చేయకుండా మళ్ళా తోటకూరే దానం చేస్తున్నాడు. మళ్ళీ అచ్చచ్చ! తోటకూర జన్మే వస్తుందండి. అచ్చా! ఇది ఎక్కడి నుండి వచ్చింది? తపః బావుంది. పరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలౌ యుగే. కలియుగంలో దానమే చేయమన్నాడు. ఓకే. ఇంకా ఏమీ చేయొద్దన్నాడు. ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది. ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి. ఎడం చేత్తో ఇచ్చినా దోషంలా. హ్మ్. ఇవ్వాలనుకున్నది నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదు రూ. 100 సంపాదించుకుంటే రూ. 10 దానం చెయ్యి. అతిగా అపాత్ర దానం చెయ్యకు. అవును. అలా చేసిన వాడు సంతోషపడతాడు. గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో, ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలున్నాయి గురుగారు. అడిగాడు. అంటే అందరూ చక్కటి ముహూర్తాలు పెడతారు. మీరు పెడతారు. ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు. పెళ్ళిళ్ళు గాని, వ్యాపారాలు గాని. కానీ విధ్వంసం జరిగిపోతది. ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు 90% వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. ఆ, 90% వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? ఆ, వ్యాపారాల గురించి పక్కన పెడదాం. హ్మ్. వివాహం గురించి అడిగారు రైట్. చాలా. రైట్. నిజానికి నా దగ్గరికే వస్తారు. హ్మ్. పొంతన చూడమంటారు. అవును. పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు. హ్మ్. ఉదాహరణకి నాకు రీసెంట్‌గా వచ్చిన జంట మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి. హ్మ్. జాతకాలు చూడాలండి. హ్మ్. నేను ఒకళ్ళకి మొహం మీద చెప్తా. ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్తు. అసలు నువ్వు జాతకం చూడకు వెళ్ళిపో. అచ్చా! ఓహో! ఏదైతే అదవుతుంది దూకేయి. హ్మ్. జాతకం చూసుకున్న దగ్గర నుండి ఉదాహరణకు ఆ అమ్మాయి కుజదోషం ఉంది. నీకు లేదు. కథం ఇంకా. అది టార్చర్. కుదరదు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృవినాశాయ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు. ఇక అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు. హ్మ్. చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏమైంది? కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండీ! ఆ రెమెడీ అన్నది మొదలుపెట్టిన నాడు ఏమవుతుంది? కథం. తినేస్తారు. అవును. ఎవరు చేస్తారండి? ఇప్పుడు శాంతి కమలాకరం అని ఒక గ్రంథం ఉంది. అసలు దాని హ్మ్. పేరే చాలా మందికి తెలీదు. అవును. 1986 లాస్ట్ ప్రింట్. ఓహ్! ఇవాల్టికి లేదు ప్రింట్. నేను కష్టపడి వెతకగా నాకొక జిరాక్స్ కాపీ దొరికింది. దాంట్లో గోముఖ ప్రసవ శాంతి. అసలు ఈ పేర్లు ఎవడికి తెలుసు? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి. అంటే ఏంటి? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు గాని, పిల్ల గాని పుడితే దోషం. అప్పుడు ఈ అచ్చా! ఈ పిల్లాడు, పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు. దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి. చాలా ఉంటాయి అలాగా. నాళావేష్ట ఉంటుంది. లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకి రెమెడీల కింద చూసుకునేటువంటివి హ్మ్. ఉంటాయి. హ్మ్. అసలు ఇవన్నీ ఆవిడకి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం. కాదు. ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్‌తో అతికించినా, ఫెవిస్టిక్‌తో అతికించినా అదేం నిలబడుతుంది? అవును. దానికి ముహూర్తం గురించి కాదు. ఓకే. 90% ఆ పొంతన కుదరట్ల.
ఓకే. దీంట్లో ఏకనక్షత్ర దోషాలు ఉంటాయి. అది ఎవరు చూసుకోరు. లగ్నాలు ఉంటాయి, చంద్ర లగ్నాలు ఉంటాయి, కుజ దోషాలు ఉంటాయి, వేద నక్షత్రాలన్నీ అసలు ఆ పేరే వాడికి తెలియదు కదా. అవును. వేద నక్షత్రం అని ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది. అది హుహు. చేసుకున్నవాడు ఏమవుతాడు? ఇవేమి మరి ఎవరికీ తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి? ఓకే. ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుంటే, జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా. జాతకం కూడా ఆ ఓకే. జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే, కొన్ని సార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముహూర్తం బాగా లేకపోయినా, ఆ! జాతకాలు కుదరకపోయినా, ఆ! వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్లిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను ఓహ్! చూశాను. ఓహ్! ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి. అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి, పౌర్ణమి ఒకటి, చవితి ఒకటి, ఇలా కొన్ని రోజులు ఉంటాయి. వాటిలో శుభకార్యాలు చేయకూడదు. హ్మ్. చేస్తే నిలబడవు. అలాగే కొన్ని సూత్రాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఏమిటి? వివాహే గురు పుష్యేతు షాణ్మాస మరణం ధ్రువం. ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా, వివాహం చేస్తే ఇలాగా, గృహప్రవేశం చేస్తే ఇలాగా, గృహారంభం చేస్తే ఇలాగా. మీరు వివాహం ఒకటే అంటున్నారు, ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని గృహప్రవేశాలు అదే అంటున్నా. చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు. ఏ? చైత్ర మాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు. ఓకే. ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఒక ఆయన, అతి తెలివైన ఆయన, ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు. చేసిన కొంతకాలానికి భార్య గతించి, రెండో పెళ్లి చేసి, రెండో భార్య గతించి, కుటుంబం లేదు, పిల్లలు ఆయన దగ్గర ఉండరు. గోకులం హంతి. గోకులం హంతి అంటే ఏంటి? కుటుంబం లేదు, ఉండదన్నాడు. ఆ! పుష్యే చాగ్ని భయం చైవా. పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం, ఆ ఇల్లు దగ్ధమైపోతుంది అన్నాడు. మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం? ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా, లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిజువల్గా వాళ్ళ జాతకం. ఇప్పుడు ఓకే. మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి, హ్మ్. మీరు వ్యాపారం చేయకూడదు. అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి. వ్యాపారంలో కోట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి. ఈ లెక్కన మరి మిలీనియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని ఎన్ని యాలకులు లవంగాలు వాళ్ళ నోట్లో వేసి తిరిగారు వాళ్ళు. అంబానీ ఏం చేసి ఉండాలి ఈ లెక్కన? ఏం చేసి ఉండాలి వాళ్ళకి? యాలకుల ఫ్యాక్టరీయే ఉండాలి. అదే గదా! అవి ఏమి ఉండవండి. అది చెప్పాను కదా, వాళ్ళు ఏం హ్మ్. చేయాలి, కర్మ, అవంతా కూడా ఇది ఓకే. దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్, ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు, తెలిసి ఓకే. తెలియని ముహూర్తాలు. తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం. ఓకే. అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఇది సరిపోతుందా లేదా? ఓకే. సరిపోకపోతే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం, మీది బాలేదు, భార్య గారి పేరు మీద చేసుకోండి, అచ్చా! ఆ! పిల్లల పేరు మీద చేసుకోండి, చేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లోకి వెళ్ళండి. ఓకే. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకు అవును. మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనం అవును. అందులో ఉండిపోవడం? అలాగే కొందరికి పుట్టిన తేదీలు, పుట్టిన సంవత్సరాలు ఇదమిద్ధంగా ఉంటాయి. అసలు అవును. తెలీదు. అవును. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటి వల్ల ఏమన్నా లోపాలు జరుగుతున్నాయా? లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరన్నట్టు జాతకం లేదు. జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు. హ్మ్. హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలున్నాయి. నిజానికి ఉన్నాయా? అంగ సాముద్రికం, హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటినుండో ఉన్నటువంటి శాస్త్రం. అవును. ఇవాల్టి కాదు. చాలామంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలొస్తాయి. అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలుండాలి కదా. అంతే అంటే గదా! వీడేమన్నా ఇలా ముడుచుకున్నాడా? లేదుగా. మరి ఇన్ని ప్రతి కోట్ల ఒక్కరికి తేడా ఉంటదిగా. ఎట్లా ఉంటది? ఇండివిడ్యువల్‌గా ప్రతి మనం ఫింగర్ ప్రింట్, అవును. మరి మీరన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే. అవును. మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు. రాముడు ఇంత పొడవుంటాడు. సీతాదేవి ఒకానొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకొని ఇలా ఉరి కింద వేసుకొని చచ్చిపోదాం అనుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది, భుజం. ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం. ఓహ్! మరది సాముద్రిక సారంలోది కాదు. ఓకే. అలాగే ఒకానొక సందర్భంలో రావణుడు, అదిగో రాముడు, లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది. నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా, మరి అటువంటిది నాకెందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఆమె మరి ఇదంతా సాముద్రిక సారం. మీరు ఒక్కొక్కళ్ళ చెయ్యి చూడండి, పెద్ద చెయ్యి ఉంటుంది. అవును. అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నతాం. పాణి అంటే చెయ్య. దీనిలో కూడా కొన్ని రకాలుంటాయి. చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది. ఓకే. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండి అరచేయి ఒకటి తెల్లగా ఉంటుంది. హ్మ్. ఒకడికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచేయి నల్లగా ఉంటుంది. ఒకళ్ళ అరచేయి సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. అవును. ఒకళ్ళకి ఐలాండ్స్, స్పాట్స్, పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి.
ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 4 గీతలు, 2 గీతలు, 1 గీతే ఉంటుంది. మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో. ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓహోహో! ఓకే. హ్మ్. మనం అది చెప్పొచ్చు. హస్త సాముద్రికం చెప్పొచ్చు, ఓకే. అంగ సాముద్రికం చెప్పొచ్చు. ఏమీ లేదు ప్రశ్న. ఇప్పుడు మాది పల్లెటూరులో, ఏవండి మా గేదె వెళ్ళిపోయిందండి అవును. సిద్ధాంత్ గారు అవును. అంటే వస్తాడు. అవును. వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం. అరే పలానా వాయువ్యంలో ఉంది, నువ్వు వెళితే దొరుకుతుంది, అక్కడే ఎవడో కట్టాడు రా అని చెప్తాం. వాడు నిజానికి వెళ్ళి చూస్తే పాపం అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు. మరి దేనివల్ల తెలిసింది? ఒక ఆమె మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆమె ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు, అసలు ఈవిడ బతుకుందా చచ్చిపోయిందా? చావలేదమ్మా, ఆవిడ బతికే ఉంది. ఎక్కడికో ఈ తూర్పు దిక్కుకి వెళ్ళింది, తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది. అలాగే ఉంది. అలాగే ఒక ఆయన వచ్చాడు, మా నాన్నగారండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, 5-6 సంవత్సరాలు అయింది, బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు, ఏం చేయమంటాను? అప్పుడు ప్రశ్నా శాస్త్రం, ఆయన బతికే ఉన్నారు, ఇంకా ఇన్ని నెలల్లో కానీ అన్ని నెలల్లో కానీ ఆయన తాలూకు ఆచూకీ దొరుకుతుంది. మరి అవన్నీ ఎందుకు జరిగాయి? అవును. ఎలా చెప్పగలిగారు? ప్రశ్నా శాస్త్రం అదే చెప్తుంది. ఓహ్! ఓకే. అయితే ప్రశ్న ప్రశ్న శాస్త్రం. శాస్త్రం పనిచేయడానికి ఉపాసనా బలం చాలా ముఖ్యం. ఓకే. ఓకే. ఉపాసన ముఖ్యము, ప్రశ్న శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. అవును. దానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి. విద్య ఇంత అమోఘమైనటువంటి విద్య ఉందండి, అది అంతరించిపోయింది. హ్మ్. మీకు ఇంకా తెలియదు, చాలా మందికి తెలుసును, కర్ణపిశాచి విద్య అని ఒకటి ఉండేది. ఓకే. అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది, అచ్చా! మీరు ఏం చేసి వచ్చారు, మీరు ఏం తిన్నారు, ఎలా ఏంటి గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో చెప్పేస్తుంది. ఆ! కర్ణపిశాచి విద్య అంటారు. అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓహ్ మై గాడ్! అవి ఎన్ని విద్యలు ఉన్నాయండి. పుటం వేస్తే బంగారం వచ్చేది, ఆ! బంగారం దొరుకుతోంది. తయారు చేశారు మన పూర్వీకులు. అవును. అవును. దాన్ని ఏదో అంటారు కదా! పరశువేది విద్య. ఆ! పరసవేది. ఆ! మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎక్కడికి పోయాయి? కేవలం ఏంటి అంటే దాని ఏంటంటే పారంపర్యంగా కొన్ని కొన్ని అంతరించిపోయి. ఇవన్నీ విద్యలే.